నాది ఒకే ఒక కోరిక, ఈ పెళ్లి సంతోషంగా సజావుగా జరగాలి. ఈ పెళ్లితో ప్రణవి లైఫ్ సెటిల్ అయిపోతుంది. నా జీవితానికి ఈ సంతృప్తి చాలు. గౌతమ్, గౌతమ్, ఏమైందిరా నీకు? ఎందుకిలా నీలో నువ్వే కుమిలిపోతున్నావు? ఆ మిథున మళ్ళీ నిన్ను బాధ పెట్టే పనేమైనా చేసిందా? చెప్పరా? అయ్యయ్యో భగవంతుడా, దీనికేం తక్కువ చేసావనరా ఇంత దారుణంగా ప్రవర్తిస్తోంది? సిగ్గు, శరం, మానం, మర్యాద అంటూ ఏమీ లేకుండా ప్రవర్తిస్తోంది. అసలు అంత గుడ్డిగా దీన్ని ఎలా నమ్మేవరా నువ్వు? అయినా మొగుడు ఇంట్లో ఉండగానే ఇంతలా భరిస్తుందా? చిచిచిచి బా! ఆ మిథున చేసిన ద్రోహాన్ని ఎలా తట్టుకోగలుగుతున్నావురా? చూడు, నా మాట విను. నువ్వు ఒక్క సైగ చెయ్యి, కార్తికేయ వెళ్ళి వాళ్ళిద్దరిని నరికి పోగులు పెడతాడు. ప్రణవి పెళ్లి జరగాలి. ఆ తర్వాతే ఎవరిని ఏం చేయాలో నేను డిసైడ్ చేస్తాను. అరే, అంతవరకు మీరు సైలెంట్గా ఉండండి.